ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. గూగుల్ డేటా సెంటర్కి విశాఖలో తొలి అడుగు పడింది. నగరంలోని తర్లువాడలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ నిర్మాణానికి భూమి పూజ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవులు. అయితే గూగుల్ సభలో టెక్ కబుర్లే కాదు, పంచెలు ప్రాసలు కూడా పోటెత్తాయి. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అంటోంది ఏపీలోని కూటమి సర్కార్. విశాఖ తీరంలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ కు సక్సెస్ఫుల్ గా భూమి పూజ పూర్తి చేసింది సర్కార్. 1.35 లక్షల కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో ఏర్పాటవుతున్న ఇది అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్. ఈ గూగుల్ డేటా సెంటర్ విశాఖ ఆసియా ఖండానికే ఏఐ గేట్వేగా మారనుంది. భూమి పూజ కార్యక్రమంలో ప్రతిపక్ష వైసీపీకి కౌంటర్ ఇచ్చారు ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్. తమ ప్రభుత్వం అతి కష్టంపై గూగుల్ ను విశాఖకు రప్పిస్తే వైసీపీ ఎంపీ కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకునే ప్రయత్నం చేస్తారని ఆరోపించారు. లాస్ట్ పంచ్ మనదైతే వచ్చే కిక్కు వేరనేది మన పవన్ అన్న సినిమా డైలాగ్ ఉంది. మనది గూగుల్ అయితే వాళ్ళది గొడ్డలి. మనందరం చూసాం, ఒక గూగుల్ అన్న సంస్థ ఆంధ్ర రాష్ట్రంగా వస్తుంటే మనందరం పెద్ద ఎత్తున అంగీకరించాం, ఆహ్వానించాం. రైతులు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ భూములు ఇస్తాం జరిగింది. కానీ వాళ్ళ పార్టీకి చెందిన ఎంపీ ఏకంగా కేసేసి ఈ ప్రాజెక్ట్ రాకుండా చేశారు. వైసీపీతో క్రెడిట్ ఫైట్ పై కూడా ఇదే వేదికపై నుండి కౌంటర్ ఇచ్చారు నారా లోకేష్. గూగుల్ క్రెడిట్ తీసుకునేందుకు సిసిడి రోగి ప్రయత్నిస్తున్నారని, అయితే గూగుల్లో కొడితే ఈ ప్రాజెక్ట్ ఎవరు తెచ్చారో తెలుస్తుందని పంచ్ డైలాగ్ కూడా విసిరారు లోకేష్. సిసిడి జబ్బున్న పేషెంట్ గూగుల్ క్రెడిట్ తీసుకున్నా కూడా ప్రయత్నిస్తాడు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఆ సిసిడి పేషెంట్ ఒకటే చెప్తున్నా, గూగుల్లో సెర్చ్ చేయండి ఎవరి ప్రాజెక్ట్ తీసుకొచ్చారంటే అది మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. నేను చెప్పేది ఒకటే, మాది గూగుల్, మీది గొడ్డలి, బోత్ ఆర్ నాట్ ద సేమ్ బ్రదర్. లోకేష్ డైలాగులకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. కరోనాను అద్భుతంగా హ్యాండిల్ చేసిన జగన్ సర్కార్ కనీసం సరిపడ డీజిల్ కూడా ఇవ్వలేని కూటమి ప్రభుత్వం బోత్ ఆర్ నాట్ సేమ్ అంటూ పంచివేశారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేతల ప్రభుత్వం. కోవిడ్ లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు కూడా ఏ ఒక్కరికి ఇబ్బంది తలెత్తకుండా హ్యాండిల్ చేసినటువంటి చేతల ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిది. కనీసం బండిలో 10 లీటర్లు డీజిల్ కూడా కొట్టలేనటువంటి కోతల ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిది. బోత్ ఆర్ నాట్ సేమ్. లోకేష్ పంచులు ప్రాసల మీద పెట్టే శ్రద్ధ పని మీద పెట్టాలని సూచించారు గుడివాడ అమర్నాథ్. టీడీపీ ఎన్ని చెప్పినా కూడా గూగుల్ రావడానికి జగన్ హయాంలోనే పునాదులు పడ్డాయన్నారు. అసలు గూగుల్ రావడానికి, గూగుల్ డేటా సెంటర్ ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఇనీషియల్గా పునాదులు పడింది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో. అదానీ డేటా సెంటర్ ద్వారా విశాఖపట్నంలో డేటా సెంటర్ ఎస్టాబ్లిష్ చేయాలనేటువంటిది ఆ రోజు ఉన్నటువంటి మా ప్రభుత్వం తాలూకు ఆలోచన. విశాఖలో గూగుల్ ను అడ్డుకోవడానికి ప్రయత్నించిన వైసీపీ నేతల మాటలు ఎవ్వరూ నమ్మరని చెప్పారు మాజీ మంత్రి గంట. అప్పడాల హబ్బులు, ఫిష్ మార్కెట్లు తప్ప జగన్ తెచ్చిన ఒక్క పెద్ద పరిశ్రమ పేరు చెప్పగలరా అని ప్రశ్నించారు. వైసీపీ పార్టీ ఎంపీ కోర్టుకెళ్ళాడు. అటువంటిది మరి గూగుల్ మాది అని చెప్పుకోవడం ఎంత దిగజారుడుతనం అంటే ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వాళ్ళు చేసిన ఎంత ఏంటంటే మామూలుగా అప్పడాల హబ్బులు, పచ్చళ్ళ జోన్లు, లేకపోతే ఇంకా ఇటువంటి మామిడి తాండ్ర జంక్షన్స్ ఇటువంటివి తప్ప వాళ్ళు ఒక గూగుల్, ఒక మెటల్, ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, లేకపోతే ఒక కియా మోటార్స్, ఇట్లా ఒక్క చెప్పండి మీరు ఏదన్నా. వాళ్ళు ఫిష్ మార్కెట్లు లేకపోతే ఈ తప్ప ఏదైనా ఒక భారీ పరిశ్రమ కానీ, ఒక పెద్ద ఐటీ కంపెనీ కానీ. మొత్తానికి గూగుల్ డేటా సెంటర్ కు శంకుస్థాపన పూర్తయినా కూడా టీడీపీ, వైసీపీ మధ్య క్రెడిట్ ఫైట్ మాత్రం ఆగడం లేదు.